హాయ్ 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 హలో నమస్తే. నేను మీ ఆర్జే వంశీ మోటేపల్లి. సో కొంచెం లేట్ గా అర్ధరాత్రి సంకేతంలో ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రతిరోజు నైట్ వస్తున్నాను కదా, సో కొంచెం ముందు వచ్చాను అనమాట. నేను ముందు వచ్చానంటే ఏదో సర్ప్రైజ్ ఉంటుంది, లేదంటే ఏదో కొత్త ఉంటే గానీ నేను రానని తెలుసు కదా. సో మన కోసం ఒక కొత్త కచేరీ పెట్టాలనుకున్నా. సో ఈ కచేరీలో పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు అనుకోండి, మనం ఎట్లా పాడాలి, అది పాడాలి, ఇది పాడాలి అని పెద్ద డిస్కషనింగ్ అనమాట. ఇలాంటివి ఏమీ లేకుండా నీట్ గా ఒక మంచి ఆ రాత్రి పడుకునే ముందు 10 o'clock కి మంచి వాయిస్ తో మంచి సాంగ్స్ వింటే ఎలా ఉంటుందో అలా ఉంటది ఆవిడ గొంతు అన్నమాట. సో చూస్తాకి చాలా చిన్నపిల్లే గాని పాట పాడితే రచ్చ రచ్చ అన్నమాట. చాలా బాగా పాడతారు. సో ఆవిడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఒక కుతూహలం వచ్చి తీసుకొచ్చాను అనమాట. హాయ్ హర్షశ్రీ, హౌ ఆర్ యూ? హాయ్, నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బాగున్నావని ముందే చెప్పేసావు. సో యాక్చువల్ గా హర్షశ్రీ, సో మన వాయిస్ ప్రేక్షకులకి ఎప్పటి నుండో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. సో టైం మీది దొరక్క, లేదంటే టైం సెట్ కాక మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా డిలే అయిపోయింది. బట్ కరెక్ట్ టైం కి తీసుకొచ్చాను అనుకుంటున్నాను. సో నైట్ 10 o'clock అయింది, ఇంకా నువ్వు మేల్కొనే ఉన్నావా? మీ షో కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మన షో కోసం, మన వాయిస్ కోసం తన యొక్క వాల్యుబుల్ టైం ని, షీఈస్ ఇన్ 10th క్లాస్ అంట. సో బాగా చదువుకునే టైం ని మనకి ఇచ్చారు. ముందు తనకి థ్యాంక్స్ చెప్పాలి. సో హర్షశ్రీ, ఎప్పుడు ఎక్కడ పుట్టావు, ఎట్లా జరిగింది అసలు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హర్షశ్రీ. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు 10th క్లాస్ మహర్షి విద్యా మందిర్ స్కూల్లో చదువుతున్నాను. ఇంకా మా అమ్మ నాన్న పేర్లు నాగలక్ష్మి గారు, ఇంకా మురళీమోహన్ గారు. మా అమ్మ హౌస్ వైఫ్, ఇంకా మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నావు, మరి నేను పాట పాడతా నాన్న అంటే కొట్టాడా, లేదంటే లేదు, యాక్చువల్లీ ఎంకరేజ్ చేశారు సైడ్ స్కిల్ అని. సో స్వీట్. నిజంగా అట్లాంటి సపోర్ట్ లేకపోతే నీలాగా చిన్నప్పటి నుండి పాడడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ తెలుసు కదా, నువ్వు మార్క్స్ తెచ్చుకుంటేనే మనిషి అన్నట్టు, లేదంటే లేదు అనే టైప్ లోకి వెళ్ళిపోయింది. బట్ ఈ టైంలో మీ ఫాదర్ అండ్ మీ మదర్ సపోర్ట్ చేసినందుకు యూ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. రియల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో లైవ్ స్టార్ట్ చేసే ముందు నీ టైప్ లో, నీ వాయిస్ తో ఒక మంచి సాంగ్ పాడతావా మా కోసం, మా ప్రేక్షకుల కోసం? డివోషనల్ నీ ఇష్టం, ఏదైనా సరే. నువ్వు ఏది పాడినా డివోషనల్ తీసేసుకుంటావు. అప్పుడు ఓకే, స్టార్టింగ్ ఒక గాడ్ సాంగ్ తో స్టార్ట్ చేస్తాను. షూర్. ఒక్క నిమిషం. ఇది కొంచెం ఓల్డ్ సాంగ్, నీవుండేదాకుండా అని. ఇది నేను అటెండ్ అయిన ఫస్ట్ కాంపిటీషన్, దాంట్లో ప్రైజ్ వచ్చింది. అంటే నేను గెలుచుకున్న ఫస్ట్ ప్రైజ్. మీ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. ఓకే, కూల్. మన వయసులో కూడా మీ ఫస్ట్ సాంగ్ ఇదే? ఒక్క నిమిషం. ఓకే. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో, శ్రీ పారిజాత సుమాలెన్ను పూచే ఈ పేదరాలి మనస్సెంతో వేచే, నీ పాద సేవ మహాభాగ్యమీవ, నా
స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో. సూపర్ 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 ఆసమ్ అన్నమాట. సో ఇలా పాడితే ప్రైజ్ నాకు ఇంకేం వస్తుంది చెప్పు. నా దగ్గర ఏం లేదు కాబట్టి సర్లే యాక్చువల్ గా ప్రైజ్ ఇస్తున్నాను అనుకో. సో అసలు పాడుతా తీయగా వైపు ఎట్లా వెళ్ళడం జరిగింది? యాక్చువల్ గా ఇట్స్ నాట్ ఎ స్మాల్ షో. ఎన్నో ఇయర్స్ నుండి తీసుకొస్తున్నారు ఆ షోని. ఎంతో మంది చాలా చాలా గొప్ప వాళ్ళు కూడా ఆ షో నుండి వచ్చారు కూడా. సో అట్లాంటి ప్లాట్ఫామ్ నీకు ఎట్లా అవకాశం రావడం జరిగింది? ముందుగా పాడుతా తీగ లో కంటెస్ట్ చేయడం అంటే అంటే ఎవ్రీ సింగింగ్ కి ఏం చేసే ప్రతి వాళ్ళకి అంటే ఒక మైల్ స్టోన్ లాగా గుర్తుండిపోయే ఒక జర్నీ. అందులో ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ అంటే ఒకరోజు న్యూస్ పేపర్ లో యాడ్ పడితే ఇట్లా సార్ మాకు కాల్ చేసి చెప్పి అసలు అన్ఎక్స్పెక్టెడ్ మేము వెళ్తామని అనుకోలేదు. అట్లా నేను ఇంకా మా ఫ్రెండ్ మా అకాడమీ నుంచి ఇద్దరం, హారిక ఇంకా నేను, ఇద్దరం కలిసి ఆడిషన్ చేసాము. వెళ్తామని త్రూ అవుతామని కూడా అనుకోలేదు, కానీ అయ్యాము అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్ గా సెలెక్ట్ అయ్యావు, బట్ 4th పొజిషన్ వరకు వెళ్ళిపోయావు. అది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా? అంటే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు అంత శ్రద్ధ చూపించేదాన్ని కాదు, ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. సార్ ఇట్లా ట్రైన్ చేసి నన్ను అక్కడ వరకు నేను ప్రతి రౌండ్ లో ఇంకొక పాట పాడితే చాలు అని అనుకునేదాన్ని, కానీ అది సెమీఫైనల్స్ దాకా వెళ్ళింది. గ్రేట్ గ్రేట్, నైస్ జర్నీ. యాక్చువల్ గా నువ్వు ఇప్పుడు ఎస్ఎస్సి, మేబీ మా అప్పుడు ఎస్ఎస్సి అనే వాళ్ళు, ఇప్పుడు మీరు ఏమంటున్నారో నాకు తెలియదు. సో 10th క్లాసెస్ స్టడీ ఎట్లా ఉంది? నువ్వు ఒక పక్క సాంగ్స్ ప్యాషన్ తో వెళ్తున్నావు, అట్ ద సేమ్ టైం స్టడీస్ కూడా కంటిన్యూ చేసావు, లేదంటే 10th క్లాస్ వరకు రావు. సో ఈ రెండింటిని ఒకేసారి ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతావు? 2018 లో అంటే నేను అప్పుడు 8th గ్రేడ్ లో చదువుతా ఉన్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. ఇట్లా ఇంకా మా సార్ కూడా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, దేంట్లో కాన్ఫిడెన్స్ ఓడిపోనిచ్చే వాళ్ళు కాదు. నా ఫ్రెండ్స్ కూడా నాకు అకాడమిక్స్ లో బాగా హెల్ప్ చేశారు. ఇంకా చదువుకునేదాన్ని, కోపప్ చేసేదాన్ని. అయింది అలా 8th క్లాస్. ఎట్లా? ఓకే, బ్యాక్ బెంచెస్ లా ఉంటారు కదా, సో నువ్వు ఏ బెంచ్? ఫ్రంట్ బెంచ్, బ్యాక్ బెంచ్, మిడిల్ బెంచ్? సెకండ్ బెంచ్ అంటే ఓకే అన్నమాట. ఎట్లా మార్క్స్ ఎట్లా వస్తాయి? కొంచెం ఎక్కువ, ఎబోవ్ అన్నమాట. ఓకే, అదే చెప్తున్నా. సెకండ్ అంటే ఫస్ట్ 2 బెంచెస్ కి మాకు చాలా డిస్టెన్స్ ఉంటుంది. మాది లాస్ట్ బెంచ్ అన్నమాట చిన్నప్పటి నుండి. సో నువ్వు ఓకే మంచి స్టూడెంట్ అన్నమాట. అయితే ఆబ్వియస్లీ నువ్వు ఇంత బాగా సింగింగ్ చేస్తున్నావు అంటే ఐక్యూ పవర్ గట్టిగా ఉండాలి, లేదంటే ఆ లిరిక్స్ మర్చిపోతాం, అవి మర్చిపోతాం, ఇవి మర్చిపోతాం కదా. సో మేబీ యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్, మాలా కాదు. సో ఓకే, డివోషనల్ సాంగ్ పాడేసావు. సో మా వాళ్ళు కింద పెద్ద భయంకరంగా కామెంట్స్ పెట్టేస్తున్నారు విపరీతంగా. సో రీసెంట్ గా ఒక మంచి సాంగ్ పాడతావా ఈ మధ్య వచ్చిన దాంట్లో? ఓకే, ఒక్క నిమిషం. షూర్, టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాట, మగువా. కింద చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. నాకు నెక్స్ట్ టైం షో ఉంటది కదా, మొత్తం అందరు మాక్సిమం కొట్టేసుకుంటుంటారు పవర్ స్టార్ అని.
సో ఇప్పుడు నువ్వు ఆ సాంగ్ అంటే పడేసే మరి. ఓకే, ఒక్క నిమిషం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ జానానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా, గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామస, గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పాగ, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సానానికి సరిహద్దులు కలవా. ఈ సాంగ్ ఎన్నిసార్లు ట్రై చేశానంటే లైవ్ లో మొత్తం అందరు కింద చీకొట్టున్నారు. బట్ నువ్వు చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. కింద నీకు తెలియదు కామెంట్స్ నాకు కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి కామెంట్స్ కూడా చదువుతా, ఓకేనా? సూపర్ వాయిస్ మ్యామ్, సూపర్ వాయిస్ సిస్టర్, నైస్ వాయిస్ 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 వాయిస్. చాలా మంది నీ వాయిస్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి మేడం అనేది మేడం మేడం అంటున్నారు. నీ వాయిస్ బేస్ అట్లా ఉందన్నమాట. షీఈ్ యాక్చువల్లీ 10th క్లాస్ స్టూడెంట్, పాడతా తీయగా సెమీ ఫైనలిస్ట్ అన్నమాట. సో మీరు ఆవిడ్ని మరీ పెద్ద చేయకండి, చాలా చిన్న ఆవిడ. సో పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసా నీకు? సాంగ్ పాడావు కదా కొంచెం కొంచెం. ఇంకో సాంగ్ ఏమైనా పాడగలవా పవన్ కళ్యాణ్ గారిది? పవన్ కళ్యాణ్ ఇంకో సాంగ్ ఏదైనా సాంగ్. ఇబ్బంది పెట్టేసినట్టున్నా సాంగ్స్ అటు ఇటు. అలా ఏం లేదు, నీ ఇష్టం, ఏదైనా సాంగ్ గుర్తొచ్చింది పాడు. ఒక 2-3 చరణాలు పల్లవులు అన్న వాళ్ళు. ఒక్క నిమిషం. షూర్. ఒకళ్ళు కామెంట్ ఏం పెట్టారో చెప్తా నేను. సూపర్, నీ వాయిస్ 70 mm థియేటర్ లో వినాలని ఉంది నాకు. పవన్ కుమార్. నాకు కూడా వినాలని, ఆవిడకి కూడా వినాలని ఉందంట పవన్. అంతేలే, మీరు వాళ్ళు వాయిస్ వినేస్తారు, మీరు నా వాయిస్ ఎవరు వినరు అనమాట. అందుకే మన వాయిస్ లో ఉంటున్నాను నేను. అందరూ ఓకే, జోక్స్ పార్ట్. నువ్వు మళ్ళీ ఆలోచించుకుందావు కానీ, నీకు నచ్చిన పాట పాడదు కానీ, ఈలోపు మెమరైజ్ చేసుకుంటా ఉంటావు. సో నువ్వు పాడుతా తీయగాకి ఫస్ట్ ఆడిషన్స్ చేసిన తర్వాత వెళ్తారు అనుకుంటా కదా? మరి ఆడిషన్స్ అయిన తర్వాత కాంపిటీషన్. సో ఆడిషన్స్ టైంలో నిన్ను ఎవరు జడ్జ్ చేశారు? ఆడిషన్స్ టైంలో 2 ఆడిషన్స్ జరిగాయి యాక్చువల్లీ. రెండిట్లోనూ ఒక దాంట్లో ఏమో అక్కడ మెంటర్ ఉంటారు. ఫస్ట్ ఆడిషన్ లో పిబి శ్రీనివాస్ సార్ అని, బివి శ్రీనివాస్ సార్. ఓకే, ఆయన జడ్జ్ చేశారు, ఆయన సెలెక్ట్ చేశారు. అప్పుడు తర్వాత సెకండ్ ఆడిషన్ లో డైరెక్ట్ గా ఎస్పీబీ సార్ ముందు ఆయన ఆడిషన్ చేస్తారు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారంటే అసలు చాలా మందికి, అంటే పాడే వాళ్ళకే కానీ ఆడే వాళ్ళంటే డాన్స్ చేసే వాళ్ళకి కానీ, ఎందుకంటే చాలా సాంగ్స్ మనం అందరం వింటున్నాం చిన్నప్పటి నుండి. ఆయన సాంగ్స్ విని పుట్టిన వాళ్ళు ఉన్నారు, గిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆయన ముందు నువ్వు పర్ఫార్మెన్స్ ఆర్ ఎల్స్ ఆడిషన్ చేసేటప్పుడు నీ ఇన్నర్ మైండ్ ఏం చెప్పేది నీకు, ఎట్లా చేయాలని? ఫస్ట్ టైం చూసావు కదా బాలసుబ్రహ్మణ్యం గారిని సెకండ్ ఆడిషన్ లో? ఆయన ముందు ఫస్ట్ టైం ఏమో, కానీ అమ్మ ఒకసారి చెప్పింది, అంటే నేను
ఇంకా నేను అమ్మ పొట్లో ఉన్నప్పుడు, ఇంకా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్ట్ లో ఒకసారి ఆయన కనపడ్డారంట. ఆయన కనపడితే అప్పుడు దగ్గరికెళ్ళి నా పొట్లో పాప మీ దగ్గర పాడితే ఒకసారి బావుంటుంది అంటే, తప్పకుండా పాడుతుంది అని అన్నారంట ఆయన. ప్రైస్ ట్యాగ్ మీద ఆటోగ్రాఫ్ గూడా ఇచ్చారు. అది పెద్దగా అయిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా నిజమైంది. ఇంకా ఆయన దగ్గర పాడేటప్పుడు భయం అనేది అసలు తెలియనియ్యరు. అంటే తర్వాత రౌండ్స్ లో ఒకసారి నాకు గొంతు బాలేదు, అది వేరే. కానీ ఆయన రాంగానే సెట్ మీదకి రాంగానే దగ్గరకొచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను మీ జడ్జ్ కాదు, ఇవాళ నేను మీ ఫ్రెండ్ ముందు పాడుతున్నాను అనుకొని పాడండి ఇట్లా చెప్పి టెన్షన్ పోగొట్టేవాళ్ళు. అంత భయంగా ఉండేది కాదు. మీ పేరెంట్స్ నీకు ఎప్పుడైనా చెప్పారా ఇట్లా చేశారు, ఆటోగ్రాఫ్ జరిగింది కదా, సో దాని తర్వాత నువ్వు పెర్ఫార్మెన్స్ ఆయన ముందే చేసే లెవెల్కి వెళ్తావని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ పేరెంట్స్? అస్సలా. సో నువ్వు అదొక ప్రౌడ్ మూమెంట్ నన్ను అడిగితే. ఎందుకంటే మీ అమ్మ ఇట్లా చెప్పుకుని ఉండొచ్చు చిన్నప్పుడు, ఇట్లా నువ్వు ఎస్పీబి దగ్గర పాట నేర్చుకున్నట్టే, అంటే ఆయన చేసినట్టే కదా, సో అలా చేశారు, ఆటోగ్రాఫ్ ఉంది అని నీతో చెప్పుంటారు చిన్నప్పుడు, ఇట్లా పుట్టినప్పుడు, ఐ మీన్ 5 years అప్పుడు, 6 years అప్పుడు, 7 years అప్పుడు చెప్పుంటారు. సో నువ్వు 2018 లో అక్కడ దాకా వెళ్ళావు, ఆడిషన్స్ లో ఎస్పీబి గారి దగ్గరికి వెళ్ళావు, చాలా రౌండ్స్ కంప్లీట్ చేస్తే గానీ సెమీఫైనలిస్ట్ వరకు వెళ్ళావు కదా. సో అప్పుడు మీ పేరెంట్స్ అసలు ఎట్లా ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్ ని? నీకు చెప్తారు నాకు తెలిసి. మా పేరెంట్స్ అంటే ఎప్పుడు అంటే నాతో చెప్పలేదు, కానీ నాకు తెలిసింది. అంటే వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా. ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఇలా జరగవు కదా. వాళ్ళు కూడా అలా అంటే చెప్పేది అప్పుడప్పుడు అమ్మ కూడా, ఇంకొక పాట పాడితే చాలు, ఇంకొక పాట పాడితే చాలు అట్లా అనుకుంటూ సెమీఫైనల్స్ దాకా అయ్యింది అని చెప్పేది అమ్మ కూడా. మీ పేరెంట్స్ నాకు తెలిసి చాలా ఎంజాయ్ చేసి ఉంటారు నీ పెర్ఫార్మెన్సెస్, బికాస్ ఎస్పీబీ గారి దగ్గర చేసి ఇప్పుడు అదే ఆయన దగ్గర పెర్ఫార్మెన్స్ చేసావంటే ఏ పేరెంట్స్ కి అయినా అదొక అంబిషన్ లా కూడా ఉండుండొచ్చు. అంటే నీకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళకైతే ఉంటది కదా మనసులో. సో వన్స్ నువ్వు సెమీఫైనల్స్ వరకు వెళ్ళిన తర్వాత, అంటే నువ్వే చెప్తున్నావు ఒక్క పాట అయితే చాలు, తర్వాత పోయినా పర్లేదు, ఇంకో పాట అయితే చాలు, తర్వాత అయినా పర్లేదు, అలా 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 నువ్వు సెమీఫైనల్స్ వరకు వెళ్ళావు కదా, అప్పుడు ఫీలింగ్ ఎట్లా? సెమీఫైనల్స్ వరకు వెళ్ళినప్పుడు అంటే అక్కడ సెమీఫైనల్స్ ఏ రౌండ్ అని పట్టించుకునే అంత ఉండేది కాదు. అంత కాంపిటీషన్ అట్లా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ సెమీఫైనల్స్ కి వచ్చినప్పుడు బాగుంటుంది కదా. ఆబ్వియస్లీ బాగుంటుంది. ఫ్రెండ్స్ అంటే కాంపిటీషన్ కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయింది అక్కడ పాడతా తీగలో. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ మొదలు పెట్టేసి ఉంటావు. వాళ్ళలో నీకు బాగా నచ్చిన స్నేహితురాలు ఆర్ స్నేహితులు ఎవరు? చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా. అందరూ ఒక్కటే, కానీ నాతో మొదటి నుంచి ఉంది హారిక. అంటే మేము ఇద్దరం ఒకే అకాడమీ నుంచి ఒకేసారి ప్రాక్టీస్ చేసే వాళ్ళం. మొదట ఆడిషన్ తనది కూడా, తన స్టోరీ కూడా కొంచెం నాలాగానే. ఇద్దరం ఒకళ్ళ తప్పులు ఒకరికి తెలిసేవి, చెప్పుకునే వాళ్ళం. ఎక్కువ చాలా కలుసుకుని ఉండేవాళ్ళం. ఓకే, తప్పులు అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను బాగా పాడతాను అనమాట, కాకపోతే ఎవరు వినరు. బట్ తప్పులు ఎట్లా చేస్తారు అసలు నాకు అర్థం కాదు. పాట అంటే పాటే కదా, దాంట్లో తప్పులు అవి ఎట్లా అసలు నాకు అర్థం కాని విషయం. ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనమాట, స్క్రిప్టెడ్ కాదు కాబట్టి ఏది పడితే అది అడుగుతాను అనమాట. సో అసలు తప్పులు అంటే గమకాలు, చరణాలు ఇట్లా ఉంటాయి కదా. సో దేంట్లో ఎక్కువ మనం దొరికిపోవడానికి అవకాశం ఉంటుంది? దొరికిపోవడానికి ఇన్ ద సెన్స్ తప్పు చేయడానికి. శృతి పాట ఎవరమ్మా? మీ ఫ్రెండ్ ఆవిడ కూడా?
ఆహా, అది శృతి అనేది దాని ఇంగ్లీష్ లో పిచ్ అంటారు. ఓ పిచ్, ఓకే ఓకే సారీ. నేను అంటే శృతి లయ అంటారు కదా, ఆ దాంట్లో శృతి. పాట అందరు పాడగలరు కానీ ఈ శృతి ఒక వాయిస్ లో ఒక టోన్ లాగా అది పుట్టుక నుంచి ఉంటుంది. అందరు పాడగలరు కానీ ఇది ఉన్న వాళ్ళు ఇంకా బాగా పాడగలరు. ఓకే, అక్కడ వచ్చింది అనమాట. లేదంటే మా వాళ్ళందరూ ఎప్పుడు సింగర్స్ అయిపోయేవాళ్ళు ఈ పాటికి, కాకపోతే మేము సింగం అనమాట. మాది ఉంటాయి కానీ ఎక్కువ బాత్రూమ్ లో సింగ్స్ వేసుకుంటా ఉంటాం, ఎవడేంటో మనతో మనం ఉంటాం కాబట్టి. సో నువ్వు పవన్ కళ్యాణ్ ఇందాక అడిగాను, రెడీయా? యా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది బంధమే, ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లో చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలా నేనే వేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా. తీన్ మారన్నమాట. నువ్వు కూడా ఇట్లాగే సాంగ్స్ పాడుతూ పాడుతూ తీన్ మార్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను. సాంగ్ తీన్ మార్దోలే కదా? నువ్వు అప్పటికి పుట్టావా సాంగ్ వచ్చినప్పటికి? యా, పుట్టి అప్పటికి 5 ఏళ్ళు అవుతుందా? ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటది మీ ఫ్రెండ్స్ తో? ఫ్రెండ్స్ అంటే పాటతో తీయగల ఉన్న వాళ్ళు చాలా మంది నీతో ఫ్రెండ్షిప్ చేసే ఉంటారు కదా. సో వాళ్ళతో పాటకి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు కలిసే వాళ్ళ ప్రాక్టీస్ టైంలో కూడా? అవును, అంటే పాడుతీగా అది షూటింగ్ జరిగే ముందు 9 days, అంటే అది షూటింగ్ తో కలిపి 9 days షెడ్యూల్. 6 days ప్రాక్టీస్ చేపిస్తారు, 3 days షూటింగ్ చేపిస్తారు. అయితే ఆ 9 కలుసుకునేది 9 రోజులే అయినా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అందరం. చాలా చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు బాగా కలుసుకునే వాళ్ళం. అంటే ఒక్కొక్క రౌండ్ అయ్యాక ఒక్కొక్కరు టాటా అంటే బాయ్ చెప్పేటప్పుడు అంటే వాళ్ళని వదలాలనిపించేది కాదు, కష్టంగా ఉండేది. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా. అలా అని కాదు, అంటే వాళ్ళని మళ్ళీ చూడగలనా గానీ మళ్ళీ ఇట్లా కలిసి ప్రాక్టీస్ చేయలేమే, కలిసి పాడలేమే. అంటే అంటే అక్కడ ఉన్నప్పుడు మేము అన్నిటికంటే బాగా చేసేది పాడడం కాబట్టి, అన్నిటికంటే బాగా చేసేది అందరితో కలిసి చేయకపోతే కొంచెం ఉంటుంది. ఓకే, సో అదే టైంలో ఐ మీన్ 6 days అది 3 days పర్ఫార్మెన్స్ అంటున్నావు కదా, కాంపిటీషన్ షూటింగ్ అనమాట పర్టికులర్ గా చెప్పాలంటే. సో మీ స్టడీస్ ఎట్లా, మీ స్కూల్ నుండి సపోర్ట్ ఎట్లా వచ్చింది? సో నువ్వు మాక్సిమం 9 days వరకు అక్కడే ఉంటావు, సో అది ఎట్లా? స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ మ్యామ్ వాసంతి పరశురామన్ మ్యామ్ అని, ఆవిడ బాగా సపోర్ట్ చేశారు, లీవ్స్ ఇచ్చారు, అర్థం చేసుకొని ఎగ్జామ్స్ టైమ్స్ లో కూడా ఓకే ఎక్స్క్యూజెస్ ఇచ్చారు. ఇంకా మా టీచర్స్ కూడా ఎండ్లెస్ సపోర్ట్. ఇంకా మా పేరెంట్స్, టీచర్స్, మా సార్ హెల్ప్ చేసేవాళ్ళు బాగా ప్రతి దాంట్లో కోపప్ అవ్వడానికి. ఇంకా ఫ్రెండ్స్ ని సేమ్ స్కూల్ అమ్మా? లేదు, తను వేరే స్కూల్, తను డిఏవి, నేను మహర్షి విద్యా మందిర్. ఓకే, మీరు ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు సేమ్ స్కూల్లో మారారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్కూల్లో చదువుతున్నా. సేమ్ స్కూల్ అదే. ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి మీకు కూడా ఇప్పుడు ఆవిడ పేరు చెప్తే కనెక్షన్ ఉంది కాబట్టి కొంచెం త్వరగా మాట్లాడగలిగావు కదా, అందుకని అట్లా చెప్తున్నా. సో మీ స్కూల్లో కూడా ఇంకా ఇలాంటి కిడ్స్ ఉన్నారా, పాటలు పాడే ప్యాషన్ ఉన్న కిడ్స్? చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. అంటే పాటలనే కాదు, పాటలు, డాన్స్, ఆర్ట్, ఇంకా వేరే స్కిల్స్ అన్నిట్లో మంచిగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా స్కూల్లో. ఇంకా
మా టీచర్స్ వాళ్ళని అంటే ఎంత చేయగలిగితే అంత సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ప్యాషన్ కి టైం ఇవ్వడానికి. ఓకే. ఘంటసాల గారు తెలుసా అమ్మా నీకు? మ్మ్. తెలుసు. సో మేబీ మనం ఎవ్వరం ముట్టలేదు అనుకుంటా ఆయన చేసేటప్పుడు. సో ఆయన పేరు మీద జరిగే ఉత్సవాల్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసినట్టు నాకు తెలిసింది. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏ పాట పాడావు అక్కడ? ఇందాక ఫస్ట్ పాడింది నువ్వుండే రాకుండాపై అదే. ఓకే. అప్పుడేనా నీకు ప్రైజ్ వచ్చింది? ఆ, ఓకే. ఆ అవును. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నాకు తెలిసి నువ్వు అప్పటికి బాగా చిన్న పిల్లవు అనుకుంటా. అవును. సో అప్పుడు నీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నీకు అప్పటికి ఏమీ తెలియదు. సడన్ గా ఎక్కుతాం, ఆ పెర్ఫార్మెన్స్ చేయడం, అది ఎట్లా అనిపించింది అప్పట్లో ఆ ఏజ్ లో? ఆ అప్పుడు మా అప్పుడు ఇంతకు ముందు మా అమ్మ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మ కూడా వర్క్ చేసేది. ఇంకా వాళ్ళ షెడ్యూల్స్ వల్ల చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఆమ్, అప్పటికి కూడా చాలా కష్టపడుతూ ఆమ్, నా మ్యూజిక్ క్లాస్ కోసం అంత కాంపిటీషన్స్ కి ఎక్కువ తీసుకెళ్లే వీలు ఉండేది కాదు. ఇంకా టైం ఉండేది కాదు. అవును. ఇంకా అట్లానే ఒక రోజు ఇట్లా కాంపిటీషన్స్ ఇట్లా పోటీలు పెడుతున్నారు, 92వ జయంతి ఇట్లా అయింది అని తెలిసినాక మా అకాడమీలో ఒక పేరెంట్ చెప్తే మా సార్ కొన్ని పాటలు ప్రాక్టీస్ చేయమని ఇచ్చారు క్లాస్ లో. అవి బాగా పాడే వాళ్ళని సెలెక్ట్ చేసి దాంట్లో నేను కూడా ఉన్నాను అనమాట. సో సార్ నన్ను సెలెక్ట్ చేస్తారు అనుకోలేదు. అప్పుడు నేను 4th క్లాస్ అనుకుంటా. అయితే అట్లనే ట్రైన్ చేసి ఒకసారి నేను పాడే పాట ఆయన దగ్గర పాడించుకొని కరెక్షన్స్ చెప్పి పంపించారు. అప్పుడు ఎట్లా వెళ్ళాను, నేను ఫ్రెండ్స్ తో వెళ్ళాను. ఫ్రెండ్స్ తో వెళ్తే నేను నా పాట వరకు పాడేసి వచ్చేసాను. పాడేసి వచ్చిన తర్వాత ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నారు. అప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అయిపోయింది, థర్డ్ ప్రైజ్. అప్పుడు ఇది వినేసినాక ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోవడమే కదా అని అన్ని సర్దుకుంటున్నా. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ నా పేరు చెప్పారు. నేను ఒకసారి విని చుట్టూ చూసా, నా పేరేనా అని. నీ పేరే వెళ్ళు అని తోస్తే వెళ్ళి అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ నాకు ప్రైజ్ వచ్చింది, నాన్న నాకు ప్రైజ్ వచ్చింది, వావ్ అన్నారు. ఐ కెన్ సి ఎప్పుడైనా ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ టైం నీకు వచ్చిన ప్రైజ్ చాలా మెమరబుల్. ఎందుకంటే నాకు కూడా ఒక టైంలో మిమిక్రీ కాంపిటీషన్ లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను బయటకు కూడా వచ్చేసాను. నువ్వు ఇంటి సర్దుతున్నావు, నాకు అంత లేదని నేను బయటకు కూడా వచ్చేసా. బట్ ఐ నో ద ఫీలింగ్. అలా ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఒక ప్రౌడ్నెస్ ఉంటది కదా, చిన్నగా లోపల నుంచి తంతా ఉంటది. బయటకు మనం చెప్పలేము, బట్ ఉంటది కన్ఫర్మ్ గా. సో నీకన్నా నీ పేరెంట్స్ కి డబుల్ ట్రిపుల్ ఉంటది. సో మీ పేరెంట్స్ అక్కడ ఉన్నారా ఆ టైంలో? ఆహా, అప్పుడు మా పేరెంట్స్ లేరు. నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను అప్పుడు. అప్పుడు ఇంకా డబుల్ అన్నమాట. నీకు వాళ్ళకి తెలియని కూడా తెలియదు, నువ్వు తీసుకెళ్లి చూపించడం. సర్ప్రైజ్ లాగా. యా. సో దాని తర్వాత అవును, కీర్తనలు ఏమన్నా వచ్చా నీకు? యా. కీర్తన అంటే అమ్మాయి ఏమన్నా ఉన్నారా, లేదంటే రామదాస్ కీర్తనలా? లేదు, రామదాస్ కీర్తనలని కాదు, వేరే కూడా ఉన్నాయి. వచ్చా. ఓకే. ఏదైనా మంచిది మా కోసం ఆలపిస్తే, అయ్యి బాబు మీరు పడుకోకండి ప్లీజ్, కీర్తనలు వస్తాయి, మీరు పడుకోకండి, మంచి వాయిస్ తో వినండి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి. సో నీకు బాగా గుర్తుండి నీకు చాలా నచ్చిన కీర్తన ఒకసారి ఆలపిస్తే మా వాళ్ళు వింటారు. అన్నమయ్య కీర్తన అయినా పర్లేదా? ఏ కీర్తన అయినా పర్లా, మాకు ఏమీ రావు కాబట్టి నువ్వేం పాడినా మంచిగానే అనిపిస్తుంది మాకు. ఓకే, ఒక్క నిమిషం. యా షూర్. త్రివిక్రమ్ సూర్య గారు, మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తారు మేడం, మీరు కంగారు పడకండి, నేను అడుగుతా కామెంట్ కూడా.
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమ కోన నట్ట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్, మామూలు సూపర్ కాదు, ఇది పెద్ద సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, ఇంకా నువ్వు చాలా ఎనర్జెటిక్ గా పాడుతున్నావు. ఇది ఆసమ్ అన్నమాట. సో స్టడీస్ ని దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వరకు ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకా ఎస్ఎస్సి కదా, సో ఇప్పుడు నువ్వు ప్యాషన్ ని ప్రొఫెషన్, సారీ సిబిఎస్సి, అదే స్టేట్ బోర్డ్ కాదు, సెంట్రల్ బోర్డ్ అనేది. ఓకే, సో నువ్వు దీన్ని దాన్ని బ్యాలెన్స్ ఎట్లా చేయగలుగుతున్నావు? సో నీ ప్యాషన్ ఒకవైపు పాటలు పాడాలి, అట్ ద సేమ్ టైం నీ స్టడీస్ కూడా కంటిన్యూ చేయాలి. సో రెండింటిని ఎట్లా మెయింటైన్ చేయబోతున్నావు? మ్యూజిక్ నీ మన ప్యాషన్ మ్యూజిక్ అయితే, అంటే ఒక నీకు మనకి దేని వైపన్నా ఒక ప్యాషన్ అనేది ఉందంటే, సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ వేరే ఏ ఫీల్డ్ లో అయినా, అది మనం 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 ఎంత పని చేసినా, పక్కన ఎంత పని చేస్తూ ఉన్నా కానీ ఒక పక్కన మనకి అది వదలటానికి అవ్వదు. అంటే మనం రోజులో ఎంత చదువుకున్నా కానీ ఏదో ఒక పని చేసేటప్పుడు, ఆడుకునేటప్పుడు పాడుకుంటూనే ఉంటాము. లేకపోతే ఫ్రీ టైం దొరికినప్పుడు చదువు కూడా నువ్వు పాడుతూనే చదివేస్తూ ఉంటావు. అలా ఏమో తెలీదు, కానీ మనకు దేని వైపన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే దాన్ని అది చాలా గట్టిగా ఉంటే, ఒకవేళ మనం చుట్టుపక్కల ఏం చేస్తున్నా గానీ దాన్ని వదలటానికి అవ్వదు. అందుకే దానికి ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంటుంది. అవును. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నార్మల్ గా ఇంకా స్టడీస్, పాటలు ఏనా, మూవీస్ అట్లాంటివి కూడా చూస్తావా? చూడు, మూవీస్ చూస్తాను కానీ మోస్ట్ గా నచ్చవు. మూవీస్ నచ్చవా? అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అంత నచ్చవు. కొన్ని ఒక 5-6 years ముందు బాగుండేవి. 5-6 years ముందు బాగుండేవా? అవును. అప్పుడు నీకు ఎంత ఏజ్? 4th class. 10 years ఉంటాయా? 10 కంటే 10 ఇంకా బిలో ఉండొచ్చు, ఇంకా బిలో ఉండొచ్చు. అప్పటి నుంచి మూవీ స్టార్ట్ చేసావు నువ్వు? చేశాను కానీ మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది. మూవీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నువ్వు మాత్రం ప్యాషన్ సాంగ్స్ అన్నమాట. నువ్వు సాంగ్స్ పాడతావు, వీళ్ళందరూ కామెంట్స్ లో 70mm థియేటర్లు నీ సాంగ్ వినాలనుకుంటున్నారు. లేదు సారీ ఎందుకు కానీ, నార్మల్ గా ఏంటంటే జస్ట్ ఇట్లా జోవియల్ గా వెళ్తే బాగుంటుందని చేసుకుంటూ వెళ్తున్నా. బట్ చాలా హర్ట్ చేసావు మా వాళ్ళందరినీ. 70mm లో లిటరల్ గా ఫిక్స్ అయ్యారు నీ వాయిస్ ని. నువ్వేమో మూవీస్ చూడను అంటున్నావు, బట్ సాంగ్స్ ఎట్లా? నువ్వు మూవీస్ చూడవు కదా, ఈ సాంగ్స్ అన్ని ఎట్లా నేర్చుకున్నావు? పాటలు ఎత్తుక్కుంటూ వస్తాయి కాబట్టి, అంటే యూట్యూబ్
ఉంది కదా, అంటే పాటలు రాగానే పక్కన చుట్టుపక్కల ఫ్రెండ్స్ గాని ఎవరైనా పాడుతుంటే ఏంటి పాట బాగుంది విందాము అని అట్లా వింటాం, నేర్చేసుకోవడం వింటూ వింటూ. అంటే మీకు మామూలుగా అంటే జస్ట్ సాంగ్ విని అది నచ్చితే సాంగ్ పాడతాం, అదే ఏ మూవీ అయినా సరే. అంటే ఒకసారి విని పాడడం కాదు, అంటే ఒక పాట నచ్చితే దాన్ని అదే మళ్ళీ మళ్ళీ వింటాము. నచ్చితే దాన్ని నేర్చుకుని పాడతాం. నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వింటాము, మనకు తెలియకుండానే మళ్ళీ వినాలనిపిస్తుంది ఆ పాటని. అలా వింటూ 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 మనకు తెలియకుండా మనం నేర్చేసుకుంటాం. ఈ మధ్య కాలంలో అట్లాంటి స్ట్రైక్ అయినాయా ఏమన్నా సాంగ్స్? ఇంకేం కావాలి, అది ఒక 2 years ముందు. కావాలి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మగువ కూడా. మగువ ఆల్రెడీ పాడేసావు కదా, మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? నీలి నీలి ఆకాశం కూడా. నీలి నీలి ఆకాశం, గ్రేట్, సూపర్. ఇంత అక్కడ ఆల్రెడీ కామెంట్ లో కూడా వచ్చేసింది నీలి నీలి ఆకాశం, మీకు మా చెప్పలేదు ఫ్లో లో ఉన్నారు కదా అని, సో ఒకసారి అది కూడా పాడేసి. ఓకే. మనం ఇలాంటి కిడ్స్ ని వండర్ కిడ్స్ అంటాం, ఇలాంటి వాళ్ళని చిన్న ఏజ్ లోనే మంచిగా పాటలు పాడుతూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. మిగిలిన ప్రోగ్రామ్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. సో ఇది కూడా నాది 11:30 షో కూడా జరుగుద్ది, మీరు డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఇలాంటి కిడ్స్ ని మనం ఎంకరేజ్ చేస్తే వచ్చే కిక్కే వేరు. ఒక సాంగ్ పాడుతుంది నీలి నీలి ఆకాశం, దాంతో పాటు ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. ఆర్ యు రెడీ? యా. మధ్యలో డిస్టర్బ్ చేస్తేనా? మెమరైజ్ చేసుకుంటావా? లేదు. పర్ఫెక్టా? యా. సరే పాడేసి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓహో నీ నవ్వుకి సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తికే మీవనే. సూపర్. ఇది నీకు తగిలింది అనమాట ఈ మధ్య కాలంలో. చాలా బాగా నచ్చింది. దీని సారాంశం తెలుసా? తెలుగే కాబట్టి తెలుసు, కానీ మూవీస్ చూడ నువ్వు చూడలేదు. ఇంకా మూవీ రిలీజ్ కాలేదు అనుకుంటా, ఇది మేబీ ప్రదీప్. యా. సో ఇట్లా మూవీస్ చూడకుండా మూవీ సాంగ్స్ పాడుతున్నావు, చాలా గ్రేట్. యాక్చువల్ గా మేము ఎన్ని మూవీస్ చూసినా మాకు సాంగ్స్ పాడడం రాదు. ఇది కొంచెం తేడా కొట్టిన విషయం అనమాట. సో నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? చాలా సాంగ్స్ పాడేసావు కదా, పాడుతా తీగ దగ్గరికి వద్దాం. దగ్గర సెమీఫైనల్స్ అంటే ఎన్ని స్టేజెస్, ఎన్ని సాంగ్స్ పాడిన ఉండొచ్చు? 13 songs టోటలీ, అంటే ఆడిషన్స్ తో కలిపి 13 సాంగ్స్ పాడావు. దీనిలో నీకు నచ్చిన సాంగ్ ఏంటి? దీంట్లో నాకు నచ్చిన సాంగ్ మదనా సుందరనాథోరా అని ఒక పాత పాట. అంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే మనకి అనిపిస్తుంది ఈ సాంగ్ నేను బాగా పాడాను అలా అనిపిస్తుంది. చాలా బాగా పాడాను అంటే నచ్చిన సాంగ్స్ ఉంటాయి, లైక్ నువ్వు చెప్పిన మదన సుందర వదన. సో ఇట్లాంటి సాంగ్స్ నచ్చినవి ఉంటాయి, అంటే కొన్నిసార్లు రెండు ఒకటే అవ్వచ్చు కూడా. కొన్ని సాంగ్స్ ఏంటంటే పాడేసి కిందకు వచ్చిన తర్వాత ఎవ్వరు మనకి ఇవ్వగల సజెషన్స్ కానీ లేదంటే అప్రిసియేషన్ ఇవ్వకపోయినా మనకు అనిపిస్తుంది ఈ సాంగ్ మాత్రం నేను బాగా పాడాను ఇవాళ అని. సో అలా నీకు అనిపించిన సాంగ్ ఏమన్నా ఉందా? మౌనంగానే ఎదగమని. అమ్మా ఇప్పుడే పాడావనుకుంది. ఓకే, అది పాడతావా? నీకు నచ్చిన సాంగ్ ఇంకా 13 సాంగ్స్ నీకు నచ్చిన సాంగ్స్ అయ్యి ఉంటాయి ఎందుకంటే నువ్వు పర్ఫామ్ చేసావు కాబట్టి. ది బెస్ట్ సాంగ్ మౌనంగానే ఎదగమని, అది నీకు నువ్వు అప్రిషియేట్ చేసుకున్నావు. నాకు నేను బాగా పాడాను అనిపించింది నీకు? బాగా పాడాను అంటే స్టేజ్ మీద పాడుతున్నప్పుడు
స్టేజ్ మీద పాడుతున్నప్పుడు మన ఫుల్ ఇయ్యాలి, అంటే నేను ఎంత చేశానో అంత అట్లీస్ట్ మొత్తం చూపించడానికి ట్రై చేయాలి. 100% ఇవ్వాలి. మా సార్ ఎంత నేర్పించారో, దానికి మేము ఎంత కష్టపడ్డామో అదంతా చూపించాలి. ఆ పాడేసిన తర్వాత అంటే తెలియదు, అక్కడ మన వాయిస్ మనకి వినిపించదు, అంటే మన గొంతు మనకి వినిపించదు, చుట్టూ ఆర్కెస్ట్రా ఉంది కాబట్టి మనం పాటలో లీనమై పాడితే గాని మనకి అనిపించదు. పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన కమెంట్స్, ఎస్పీబి గారి కమెంట్స్, ఇంకా తర్వాత గెస్ట్ జడ్జ్ కమెంట్స్, తర్వాత వేరే వాళ్ళు చెప్పే దాని మీదే ఉంటుంది. మనకి తెలిసినా గానీ, మనం బాగా పాడినా గానీ, కానీ ఒక్కసారి టెలికాస్ట్ అయిన తర్వాత మన పర్ఫార్మెన్స్ మనం చూస్తే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను బాగా పాడాను, నేను గట్టిగా వేసానని అనిపించింది అనమాట. సో నార్మల్ గా మీరు మాస్టర్ గురించి మాట్లాడారు కదా, ఎవరు మీకు నేర్పించింది? సుస్వర మ్యూజిక్ అకాడమీ అని, అంటే ఇక్కడ కర్ణాటిక్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్, సినిమా పాటలు అన్ని నేర్పిస్తారు. మొదట మా ఇద్దరు గురువులు శ్రీమన్నారాయణ సార్, ఇంకా శ్రీ ఆర్ నాగరాజ్ ప్రసాద్ సార్ అని. ముందు సరిగమల దగ్గర నుంచి లలిత సంగీతం వరకు, ఇంకా సినిమా పాటల వరకు అన్ని వాళ్ళే అక్కడే నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. మా నాన్నగారి పేరు మురళీమోహన్ గారు. మీ అమ్మగారి పేరు? నాగలక్ష్మి గారు. నాగలక్ష్మి గారు. ఓకే. సో దే ఆర్ గ్రేట్ యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ముందు దే ఆర్ ప్రౌడ్ అనుకుంటా నాకు తెలిసి. సో ఒక్కసారి ఏదైతే నీకు బాగా చేశాను అనిపించిన సాంగ్ ఉంది కదా, అది ఒక్కసారి పాడు. ఓకే, అంటే మౌనంగానే ఎదగమని. నీకు అనిపించింది కదా దీన్ని నేను బాగా న్యాయం చేశాను అని. ఓకే. నువ్వు కొంచెం టైం తీసుకుంటావు కదా, ఈ శృతిని అడ్జస్ట్ చేసుకుంటావా నువ్వు? అంటే నీతో పాడాలి అని లిరిక్స్ వెతుకుతున్నా. అట్లా చెప్పకూడదు, నేను ఏదో చేస్తున్నాను కదా. ఓకే, ఏం లేదు, చాలా కూల్ గా కొంచెం సొఫిస్టికేటెడ్ గా మాట్లాడాలి మనం, కొంచెం కూడా తేడా. ఐ నో లిరిక్స్ నాకు కూడా రావచ్చు, ఒకసారి చూస్తే గానీ మెమరైజ్ చేసుకుంటే మనం 100% ఇవ్వగలం, ఎవరికైనా అంతే. దాంట్లో సంకోచించాల్సిన అవసరమే లేదు, ధైర్యంగా మాట్లాడొచ్చు నువ్వు. ఓకేనా? నో, నీ ఏజ్, ఐ మీన్ నాకన్నా చిన్నదాను కాబట్టి నేను చెప్పగలను కాబట్టి చెప్తున్నా. డోంట్ వరీ అబౌట్ ఇట్. చుట్టుపక్కల ఎవరు ఏమనుకుంటున్నారో నీకు అంతా అనవసరం. కామెంట్స్ అయితే భయపచ్చంగా వస్తున్నాయి, నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని వస్తున్నాయి. నువ్వేం టెన్షన్ పడకుండా నీకు నచ్చినట్టు పాడు. ఓకేనా? స్టార్టా? షూర్, వేసే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చందకు కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది, కష్టాల వారిని దాటిన వారికి సొంతమవుతుంది, తెలుసుకుంటే సత్యమిది.
తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. సూపర్ 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 సూపర్. ఇంతకు మించి ఎవరు ఏది అడగరు నిన్ను. ఎందుకంటే నాకు పెద్ద భాష మీద అంత భాష అంటే లైక్ నాకు తెలియదు, టెక్నికల్ వర్డ్స్ తెలియదు సింగింగ్ లో. నాకు తెలిసి లో పిచ్ కి వెళ్ళిన తర్వాత ఒకేసారి హైక్ తీసుకురావడం చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. బట్ నువ్వు ఒక్కసారిగా దూరం ఎంత ఉందని అలా తీసుకుంటున్నావు చూసావా, ల్యాండింగ్ ఎలా వెళ్తుందో అట్లాగే టేక్ ఆఫ్ కూడా అలాగే వెళ్తుంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎంతో బాగా ఏజ్ ఉండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అలా తీసుకురావడానికి చాలా కష్టపడతారు. బట్ నువ్వు ఆన్ ది స్పాట్ లైవ్ లోనే పాడుతున్నావు అట్లాగా. ఇట్స్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ అనమాట. అంటే బాగా చెప్పానా? ఆ వర్డ్స్ నాకు రావు బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది. నేను జడ్జిమెంట్స్ చూస్తా కదా, సో అది. సో ఇట్లా జరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఆన్లైన్ క్లాసెసా ఇప్పుడు స్టడీస్ లో? ఎట్లా వెళ్తుంది స్టడీస్, ఎట్లా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. ఆన్లైన్ లోనే క్లాసెస్, టెస్ట్స్, ఇంకా మ్యూజిక్ క్లాస్ కూడా ఆన్లైన్ లోనే, అన్ని ఆన్లైనే ఇప్పుడు. అంతా ఆన్లైనే, వర్చువల్ అన్నమాట. నీ ఇంటర్వ్యూ కూడా ఆన్లైనే, లేదంటే వచ్చి తీసుకునేవాడినేమో. ఓకే, నార్మల్ గా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ లేదంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఏమైనా ఇచ్చావా? డే బిఫోర్ యెస్టర్డే మొన్ననే మౌనిక అక్క ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చాను. ఇది బాగుంది, మౌనిక అది బాగుందా నాది బాగుందా కరెక్ట్ గా చెప్పు. అంటే భయపెట్టట్లేదు, నీకు నచ్చింది చెప్పు. ఇద్దరిది బాగుంది. కట్ చేస్తే వదిలేసేయండి. మళ్ళీ ఇప్పుడు నాది బాగాలేదు అన్నావు అనుకో, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ లో ఇద్దరిది బాగుందని చెప్పావు. సరే, నిన్ను నువ్వు ఒక 3 words లో చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు? ఐ నో ఇట్స్ ఎ ఫిషీ క్వశ్చన్స్, నాకు తెలుసు. నువ్వు ఇద్దరితో 3 words లో చెప్పుకోమంటే ఎట్లా చెప్తావు? ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? నువ్వు 20 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు? మీ డాడీకి మదర్ కి బాగా తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇంటర్వ్యూకి దేనికి వెళ్ళినా సరే ఇదే అడుగుతారు నీకు పెద్ద అయిన తర్వాత కూడా. ఆఫ్టర్ 20 years వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ కంపెనీ అంటారు. ఐ నో దే ఆర్ ఆల్ షిట్ అన్నమాట. బట్ నీ గురించి నువ్వు 3 words లో చెప్పాలంటే ఏం చెప్తావు? స్కూల్లో ఇట్లా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు 3 words లో నిన్ను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని. ఏదో సరదాగా చెప్పేవాళ్ళం స్టూపిడ్, ఇడియట్ అని. కానీ ఇక్కడ ఓకే, ప్యాషనేట్, సెల్ఫ్ లవింగ్ అండ్ లాయల్. ఎవరికి ముందు మీ పేరెంట్స్ కి లాయల్ గా ఉండాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎంత దూరం తీసుకొచ్చారంటే లాయల్ గా ఉండాలి ఖచ్చితంగా. దట్స్ గ్రేట్ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ లవబుల్ అన్నావు, నాకు తెలుసు. సెల్ఫ్ లవింగ్ అన్నావు. నీకంటే నీవంటే పిచ్చి అన్నమాట. ఎందుకు అట్లా అనిపించింది నీకు? చాలా మంది ఉంటారు కదా, నీకు నువ్వే ఎందుకు నచ్చుతావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్? ఎట్లా? ఎందుకంటే పక్కన వాళ్ళతో పోల్చుకున్నా సరే నీకు నువ్వు బాగా నచ్చావు కదా. ఇప్పుడు ఇట్లాంటి కల్చరల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నామంటే చుట్టుపక్కల అంటే మనని పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి ఇష్టమైంది మనం చెయ్యాలి. అంటే మనకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యాలి. కాబట్టి మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి ప్రేమ లేకపోతే చేయలేము. అది ఆకీస్ పాక్, పాకీస్ ఆక్. సో ఆక్ పాక్ కరేపాక్ అని చెప్పావు. ఓ అలా అనిపించింది. నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్. ఊరికే జోవెల్ గా ఒక జోకేస్తే బాగుంటుంది వేసాను అనమాట సార్. బట్ యు ఆర్ ట్రూలీ ఆసమ్. ఇంత చిన్న ఏజ్ ఆ టైంలో ఆనెస్ట్ గా చెప్తున్నా, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ 3 words అని నన్ను అడుగుంటే
పిచ్చి చూపులు చూసేవాడిని తప్ప ఇదైతే చెప్పేవాడిని కాదు. దట్స్ గ్రేట్. ఇంకా నువ్వు చాలా చాలా గ్రేట్. సో నీ ప్రొఫెషన్ ఆర్ ప్యాషన్ ఇప్పుడు ప్రస్తుతానికి సింగింగ్ కాబట్టి, సింగింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక సాంగ్ పాడాలంటే మంచి ట్యూన్ ఉండాలి, మంచి రాగం, అట్లా ట్యూన్ ఉండాలి. ఆ ట్యూన్స్ ఇచ్చేవాడు ఎవడరా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. సో నీకు అసలు ఈ మధ్య సినిమాలే నచ్చట్లేదు అంటున్నావు. అట్లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఇష్టం ఉన్నారా? మ్యూజిక్ డైరెక్టర్స్ ఫస్ట్ ఏఆర్ రెహమాన్ సార్, ఇంకా తమన్ సార్, తమన్ సార్. ఓకే. ఇలా చాలా మంది ఉన్నారు. అంటే పాట బట్టి ఇంకా కొత్త పాటలు వస్తుంటే అవి నాకు నచ్చుతుంటే అవి ఎవరు డైరెక్ట్ చేశారు అవన్నీ ఇంకా కనుక్కుంటూ ఉంటాను. ఇంకా నాకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గుర్తురాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు ఎంత లాజికల్ గా మాట్లాడుతున్నావు అంటే నిజంగా ప్రొఫెషనల్ లోకి వెళ్తే సగం మందిని, ఎందుకంటే ఇప్పుడే ఏఆర్ రెహమాన్ సార్, తమన్ సార్, నేనేమో తమను, ఏఆర్ రెహమాన్, నువ్వేమో ఎస్ఎస్ తమన్ సార్, ఏఆర్ రెహమాన్ సార్. బట్ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. రేపొద్దున్న ఎవరైనా ఇస్తారు కదా నీకు ఆపర్చునిటీస్, అప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. సో ఏఆర్ రెహమాన్ సార్ ఎందుకు? ఏఆర్ రెహమాన్ సార్ అంటే ఆయన పాటలు లిరికల్ గా కాదు, అంటే ఆయన వేసే ట్యూన్స్ వింటుంటే కూడా లిరిక్స్ లేకపోయినా కానీ దాంట్లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి. యూనిక్, అంటే ఆయన డైరెక్షన్ చాలా యూనిక్ ఉంటుంది. వేరే డైరెక్టర్స్ ని తక్కువ చేసి అని కాదు, కానీ he holds a special place. He is special actually. Yeah. And SS Taman? Taman sir, తెలీదు, ఆయన పాటలు చాలా బాగుంటాయి అంతే. అది ఎందుకని లేదు, ఇన్స్టెంట్ కాఫీ అంటారు చూసావా, అలా తాగితే బాగుంటది. సో అట్లా ఇన్స్టెంట్ గా ఎక్కేస్తాయి అన్నమాట. మగువా యు ఆల్రెడీ సాంగ్ తమన్ గారిది. సో ఏఆర్ రెహమాన్ గారిది పాడకపోతే ఒకవేళ ఈ లైవ్ చూసారనుకో తిట్టుకుంటారు కదా, నా పాట పాడలేదు నేనంటే ఇష్టం ఉంటుంది అన్నదని. ఏఆర్ రెహమాన్ సాంగ్ ఏమన్నా పాట పాడతా? ఓకే, ఒక్క నిమిషం. షూర్, తీసుకో, టైం తీసుకో. We will wait for your voice. You know what? Who is going to talk? ఓకే, ఈ పాట నేను పాడతా తీగలో కూడా పాడాను, ఓవానా పడితే అని, మెరుపు కళలు సినిమా నుంచి. ఆ మూవీ చూసావా, మెరుపు కళలు సాంగ్? ఓకే, పర్లేదు. ఓవానా పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి, కోయిలకి కుక్కు ఎదహోరే కాంబూజీ, సంగీతం అంటేనే హాయి హాయి, నదిలోన లహరి లాలి, పసిమూవల్లో సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి, జగమంతా సాగే గీతాలే పడుచుకవాలి, సాగింది నాలో ససరిగా మా పదని సరి, ఊలొచ్చి పలికే సంపంగి భావాలు.
సూపర్ 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 సూపర్. అట్లా తీసుకెళ్తున్నావు చూసావా? చూడాలన్నా కొంచెం టైం కావాలి, నేను చూసుకుంటాను, ఇట్లా ఇట్లా మాట్లాడుతూ ఒక్కసారి సాంగ్ స్టార్ట్ అయ్యేసరికి కొంతమంది ఉంటారన్నమాట సినిమా హీరోలు. అప్పటి వరకు కామ్ గా కూర్చుని స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే అలా దుమ్ము దులిపేస్తారు చూసావా? అట్లా నువ్వు కూడా సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే అట్లా వెళ్ళిపోతున్నావు. సో ఇట్లానే వెళ్తూ ఉండాలి నువ్వు. ఇంకా ఇంకా నీకు ఇష్టమైన నువ్వు సింగర్, ఇప్పుడు ఆల్రెడీ సింగర్ అయిపోయావు అన్నమాట. సో నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు ఇష్టమైన సింగర్ చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా అయితే సిద్ శ్రీరామ్, ఇంకా శ్రేయా ఘోషల్, రమ్య బెహ్రా, ఇంకా హేమచంద్ర సార్, ఇంకా చాలా మంది ఉన్నారు, చిత్ర గారు, అందరి పేర్లు చెప్పేసి. ఆఫ్ కోర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద లిస్ట్ అయిపోతుంది. అదే అందరి పేర్లు చెప్తే మాకు పెద్ద లిస్ట్ అవుతుంది. ఓకే, కూల్ కూల్ కూల్. సో నార్మల్ గా నువ్వు పాట పాడేటప్పుడు లిరిక్స్ చూసుకుంటావా? ఆ పదాలు అర్థాలు అన్ని చూసుకుంటావా? అంటే ఇప్పుడు పాడినప్పుడా? నార్మల్ గా నువ్వు ఒక సాంగ్ చూస్ చేసుకుంటావు కదా, కాంపిటీషన్ కి వెళ్తావు అంటే ఈ సాంగ్ తీసుకుంటావు కదా, ఒక సాంగ్ చూస్ చేసుకుంటావు కదా, సో లిరిక్స్ అన్ని చూస్తావు కదా. కన్ఫర్మ్ చూసిన తర్వాత నీకు మాటలు పలకాలన్నా అవి అన్నా లిరిక్ కన్ఫర్మ్ ఉండాలి. సో నీకు ఇష్టమైన లిరిక్ రైటర్ ఎవరు? లిరిక్ రైటర్ చాలా మంది సిరివెన్నెల సీతారాం శాస్త్రి, ఇంకా రామజోగయ్య శాస్త్రి సార్, ఇంకా సుభాష్ చంద్రబోస్ సార్ కూడా. చంద్రబోస్ సార్ చంద్రబోస్ సార్ కూడా. అయ్యో ఎట్లయితే కష్టం నువ్వు. సారీ, నిజంగా మర్చిపోయాను, పేర్లు గుర్తుండవు. ఓకే ఓకే, దట్స్ ఫైన్. నువ్వేమి చేసినా సరే నీ వాయిస్ అనేది మమ్మల్ని ఎప్పటి అన్ని మర్చిపోతాయి అనమాట. సాంగ్ పాడిన తర్వాత వి విల్ బి ఫిదా ఫిదా అనమాట. సో లిరిక్స్ నువ్వు చదువుతావా యాక్చువల్ గా? లిరిక్స్ అంటే దాని అర్థం చేసుకునేది అదంతా. యాక్చువల్ గా ఇప్పుడు నార్మల్ గా లిరిక్స్ అంటే ఆ పదాలు అవి ఎక్కడ పెంచాలి, ఎక్కడ వాయిస్ తగ్గించాలి, ఇవన్నీ ఉంటాయి కదా నువ్వు పాడేటప్పుడు. సో వేటి బేస్ మీద తీసుకుంటావు? లైక్ ఈ సాంగ్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 13 సాంగ్స్ తీసుకున్నాను, లైక్ 13 సాంగ్స్ పాడావు. సో ఈ రౌండ్ కి ఈ సాంగ్ నేను పాడాలి అని చూస్ చేసుకుంటావు కదా, దేని బేస్ మీద నువ్వు చూస్ చేసుకుంటావు సాంగ్ ని? ఈ విషయంలో అయితే మొత్తం క్రెడిట్ మా గురువు గారికి, నాగరాజ్ ప్రసాద్ సార్ కి. ఆయన పాటలు మాస్టరా? అవును. ఇందాక నుండి కామెంట్స్ చాలా కామెంట్స్ పెట్టారు, ఈ లవింగ్ యూ అనుకుంటా నాకు తెలిసి. యువర్ వాయిస్ గానీ ఈ కేర్స్ నాకు తెలిసి చాలా. ఇందాక ఒక పాట చెప్పావు నువ్వు, మౌనంగానే అదగమని కాకుండా ఇంకో సాంగ్ చెప్పావు, మదన సుందర నాదుర. ఆ సాంగ్ పాడు, ఆయన కోసం ఇందాక నుండి కామెంట్ చేస్తున్నారు. మదన సుందర నాదోరా, ఓ మదన సుందర నాదోరా, నామది నిన్ను గని పొంగినది రావణ్య దొరా, ఓ మదన సుందర నాదోరా. చిన్న దానను నేను వన్నే కాడవు నీవు, చిన్న దానను నేను వన్నే కాడవు నీవు, నాకు నీకు జోడు, నాకు నీకు జోడు, రాకా చంద్రుల తోడు, మదన సుందర నాదోరా. థ్యాంక్ యూ.
సూపర్. నాకు తెలిసి మీ మాస్టర్ చూస్తుండొచ్చు. ఆయనకి ట్రిబ్యూట్ అనుకున్నాం ఇది. సో ఆయన గురించి ఒక 2 వర్డ్స్ చెప్తావా? యా, ఆయన రియలీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్. ఇప్పటికీ మాతో కలిపి ఆయన మా అకాడమీ నుంచి పాడతా తీగకి వెళ్ళిన వాళ్ళు 10 మంది దాకా ఉంటారు. ఇద్దరు ఇద్దరు టైటిల్ విన్నర్స్ కూడా, సాయిరమ్య అక్క ఇంకా లక్ష్మీ మేఘన అక్క. ఇంకా ఒక అన్నయ్య పవన్ శేష అన్నయ్య అని మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యారు. ఆయన అందరినీ మా సార్ సరిగమల దగ్గర నుంచి ట్రైన్ చేసేవాళ్ళు మా అకాడమీలో. ఆయన ఇట్లా ఏమైనా టీవీ ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నారు, ఈ పాటతోటి కంపీట్ చేస్తున్నారు అంటే ఆ పాట ఈ రౌండ్ కి ఈ టాపిక్ మీద ఏ పాట సూట్ అవుతుంది, ఏ పాట సరిపోతుంది అన్న దగ్గర నుంచి ఆయన ఇట్లా చూస్ చేసే దగ్గర నుంచి అవి నేర్పించడం, ప్రతి అక్షరం అంటే ఇది ఇక్కడ ఇట్లా పాడాలి, వాల్యూమ్ ఇలా తగ్గించాలి, ఫీల్ ఇలా పెట్టాలి, గమకాలు ఇలా రావాలి అని. నేను చెయ్యలేను అనుకున్న పాటలు కూడా తెప్పిస్తారు మనలోంచి. చాలా బాగా ట్రైన్ చేస్తారు. అంటే సూపర్ సూపర్. స్టూడెంట్స్ కంపీట్ చేస్తున్నట్టు కాదు, అంటే ఆయన కంపీట్ చేస్తున్నంత కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ మీద. గ్రేట్ గ్రేట్. టీచర్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ టు యువర్ స్టూడెంట్స్. నాకు తెలిసి నిజంగా ఆయన కూడా యాక్చువల్ గా నాలాంటి గొప్ప వ్యక్తి ట్రైన్ చేస్తుంటే ఈ పాటకి నేను కూడా మంచి సాంగ్స్ పాడుతుండే ఏమో కొంతమంది పుట్టగానే పరమలిస్తుంది అంటారు కదా, అట్లాగే నేను కూడా అప్పుడప్పుడు పరమలిస్తుంటా. ఈసారి కలుస్తాను ఆయన్ని. నేను కూడా కాస్త సరిగమలో పదనిసలు నేర్చుకుని నీతో పాటు కాంపిటీషన్ రెడీ అవుతాకి ట్రై చేస్తా. కొంచెం నీసం గడ్డ తీసేస్తే ఆల్రెడీ కొంచెం బేబీలానే ఉంటాను, అది కూడా తీసేస్తే సెట్ అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ గా పాట పాడినందుకు. ముందుగా మీ మాస్టర్ కి చాలా థ్యాంక్స్, నిన్ను ఇట్లా తీసుకొచ్చినందుకు. మీ పేరెంట్స్ కి చాలా థ్యాంక్స్, నిన్ను ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. గ్రేట్ 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 టు హియర్. ఇప్పటి వరకు డివోషనల్ సాంగ్స్ పాడావు, రెడీగా ఉండు అడిగేదానికి. డివోషనల్ సాంగ్స్ పాడావు, మంచి మ్యూజికల్ అంటే మెలోడీ లాగా పాడావు, ఇన్స్పిరేషనల్ గా కూడా పాడావు. మాస్ నెంబర్ ఏమైనా వచ్చా మా వాళ్ళ కోసం? కింద ఆల్రెడీ స్టార్ట్. ఓకే, వచ్చిండే పాడతా. ఏం పాట? వచ్చిండే. ఓకే పాడు. ఫిదా కదా? వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియడే, కుదురుగా నిల్సోనియడే, సన్న సన్నగా నవ్విండే, కొనుకే గాయబు చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్కో చేసిండే. తర్వాత పాడాలి ఇంకా? ఓకే కొంచెం. నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం, అక్కడ వరకు చాలు. గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్ సూపర్. ఇంత బాగా పాడినందుకు చాలా గ్రేట్ నువ్వు నాకు తెలిసి. బికాస్ మనకి అంత ఉండదు. మీ మాస్టర్ గారు కూడా కామెంట్ చేశారు, వంశీ గారు విల్ సర్టెన్లీ టీచ్ యూ అని. మీ బెంచి పక్కన నాకు కూడా బెంచ్ చేస్తారు అనుకుంటున్నా, నేను కూడా కూర్చుని నేర్చుకుంటా. అంటే మరీ నీ ఎంత కాకపోయినా ఏదో పాట నేను కూడా మరి పాడతా తీగ లెవెల్ కాకపోయినా నీ దగ్గర తీగ పాడడానికి ట్రై చేస్తాను మీ మాస్టర్ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత నాకు తెలిసి 1 hour అనుకున్నాం, ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇంకేమన్నా సాంగ్ నీకు ఇష్టమైన సాంగ్ మన వాయిస్ వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా పాడాలనుకుంటున్నావా? ఓకే, సో నార్మల్ గా నీకు ఇష్టమైన హీరోస్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మూవీస్ చూడండి అంటున్నావు, బట్ ఏదైనా హీరోస్ ఉన్నారా ఇష్టమైన హీరో లాగా? ఇష్టమైన హీరో 2 ఏళ్ల క్రితం విజయ్ దేవరకొండ ఇష్టం ఉండే, కానీ ఇప్పుడు ఎవరు లేరు. అంటే మారిపోతారండి ఇష్టమైన హీరోలు మీకు?
ఆ మారచ్చు, మారకపోవచ్చు. వాట్ ఈస్ దిస్? ఓకే, దేవరకొండ. ఇప్పుడు మేబీ కొత్త సినిమాలు ఏమైనా వస్తే చెప్పలేము అన్నమాట. యాక్ట్రెస్ యాక్ట్రెస్ 2 ఏళ్ల క్రితం ఈవిడ ఉండొచ్చు, ఇప్పుడు మారిపోయి ఉండొచ్చా? రష్మిక మందన ఇష్టం. 2 ఏళ్ల క్రితమే కదా, మేబీ గీతా గోవిందం టైంలో ఇష్టం అయి ఉండొచ్చు. అవును, ఆ సినిమా బాగా నచ్చింది అప్పుడు నాకు. ఓకే, సాంగ్ పాడతావా? ఓకే, ఆ సినిమాలోంచి ఒక పాట ఉంది, చిన్న పాట, ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఈ పాట. ఇప్పుడు నువ్వు పాడుతున్నావు కదా, అదే ఎక్స్క్లూజివ్ ఐటమ్ అంటే. తనే మందే నువ్వైనా తెలుపవే సమయమా నిజమేదో తెలుపుమా అడుగులే కలపమందా జతపడి నడవమన్నదా కుదురుగా మొదట నన్నే బయటపడమందా తనే మందే నువ్వైనా తెలుపవే సమయమా నిజమేదో తెలుపుమా. కేక్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ముందుగా మీ పేరెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ షో తర్వాత చాలా దిష్టి తగిలేస్తున్నాను మీ పాపకి. దయచేసి దిష్టి తీసేసేయండి ఇంట్లో కూర్చొని. అంటే రిచువల్స్ ఉంటే పార్టిసిపేట్ అంటే చేయండి, లేదంటే లైక్ సారీ ఫర్ దట్. జస్ట్ సజెషన్ అంతే. ఇప్పుడు చిన్న క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుదాం, జాగ్రత్తగా ఉన్నారా? ఓకే, గుండె మీద చేసుకుని. ఈ షోలో చెప్పు నాది ఒకసారి మళ్ళీ. ఈ షోలో ఐ మీన్ ఈ ఇంటర్వ్యూలో ప్లీజ్ రిపీట్. ఈ షోలో హార్ట్ మీద చేసుకుని చెప్తున్నాను. ఓకే, చెయ్యలేదండి, నాకు అనిపించట్లా. ఓకే, నేను వంశీ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి అబద్ధాలు చెప్పనని కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక్కటే ఆన్సర్ చెప్తానని. ఓకే, కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకే ఆన్సర్ చెప్తానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రామిస్ చేస్తున్నాను. అది దానికి అంత గ్యాప్ ఇచ్చావో వచ్చిందా? వచ్చేసిందా? సో నార్మల్ గా నీకు తమన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు ఇద్దరు మేనేజర్లు కాల్ చేశారనమాట. 5 minutes గ్యాప్ లో కాల్ చేసి, మా మూవీలో స్టార్టింగ్ ఒక చరణం ఉంది, ఒక పల్లవో ఏదో ఒకటి ఉంది, అది మీ అమ్మాయి వాయిస్ నాకు బాగా నచ్చిందండి అని చెప్పి మీ పేరెంట్స్ కి కాల్ చేసి కావాలి అని అడిగారు. ఏఆర్ రెహమాన్ గారు, తమన్ గారు ఇద్దరు ఒకేసారి అడిగారు. ఒక టైం స్లాటే అడిగారు. వేరే టైం స్లాట్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా? మీ పేరెంట్స్ ఇప్పుడు ఒక టైం స్లాట్ బుక్ చేయ పాప అని నిన్ను అడిగారు అన్నమాట. ఎవరికి ఇస్తావు ఛాన్స్? పాపం ఫోన్లే, పాపం ఎవరికైనా ఇవ్వాలి కదా. ముందు ఏఆర్ రెహమాన్ సార్ దగ్గరికి వెళ్తా అనుకుంటా. అయ్యా బాబోయ్, అంటే తమన్ గారు, తమన్ సార్ అలా అని కాదు అంటే ఇది నథింగ్. అలా అని కాదు అంటే రెహమాన్ సార్ ఇంకా సీనియర్ కదా, సీనియర్స్ ఫస్ట్. అంటే సీనియర్స్ అయితే ఇంకంతే. తమన్ గారిని వదిలేసావు నువ్వు. వదిలేయడం అని కాదు,
హర్షశ్రీ తమన్ గారికి కట్టప్ప టైప్ లో పోటు పడిశారు. ఇవ్వరంట అసలు. సో అది థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ నాగరాజ్ గారంట, మీ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన ఒక సాంగ్ పాడమన్నారు. ఓకే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నీకు ఆ వాయిస్ సెట్ అవ్వదు ఆ సాంగ్ కి, నేను ఒక సాంగ్ సజెస్ట్ చేస్తాను, నువ్వు ఆ సాంగే పాడాలి అన్నారు. సమ్ కాంపిటీషన్ లో, సమ్ ఎక్స్ కాంపిటీషన్ లో. మీ మాస్టర్ ఏమో ఆయన చెప్పేది ఏంటి, నేను చెప్పింది పాడు అని మీ మాస్టర్ అన్నారు. ఇప్పుడు నువ్వు ఏ సాంగ్ పాడేస్తావు? సార్ చెప్పిన పాటే పాడతా, ఎందుకంటే ఎస్పీబీ గారు చిన్నప్పుడు నీకు ఒక ఆటోగ్రాఫ్, ఈ పాప సూపర్ తోపు పాట పాడుద్ది అని చెప్పిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసేసి మీ మాస్టర్ గారు పాడమన్న పాట పాడతావా నువ్వు? అవ్వో. ఆహా, అలా అని కదంటే నాకు మ్యూజిక్ తెలిసి అంటే నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎక్కువ తెలుసుకొని, నా గొంతుని ఎక్కువ తెలుసుకొని నేర్పించింది సరే కాబట్టి సర్కే ఎక్కువ తెలిసి ఉంటుంది. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు 11 సాంగులు 13 సాంగులు నిన్ను జడ్జిమెంట్ చేసింది జుజుబి. అలా అని కాదు, ఆయనకు కూడా తెలిసి ఉంటుంది, కానీ ఆయనకు నేను చాలా తక్కువ టైం తెలుసు కదా, అంటే నా వాయిస్ ఇంకా స్టడీ చేస్తే సరే అవన్నీ కట్ చేసేస్తా, ఎడిట్ చేసేసి ఇది ఒక్కటే చేస్తాను నేను ప్రోమోలో, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఓకే, గ్రేట్ గ్రేట్. అండ్ ఫైనల్ గా ఇంకా చెప్పాను కదా, ప్రమాణం చేసి నాతో ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, నాతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే మనకి ఇచ్చింది 1 hour, మనం ఆల్రెడీ రెచ్చిపోయి 1.5 hours చేసేసాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా వంశీ మోటేపల్లి గురించి. వంశీ మోటేపల్లి అని మర్చిపోయాను, నా నేమ్ అది గుర్తుందో లేదో నాకు తెలియదు. సో 2 years తర్వాత విజయ్ దేవరకొండే గుర్తుండదు అన్నాము. సో చూడొచ్చు. నాతో మీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వర్చువల్ గా? నిజంగా బాగుంది, టెన్షన్ అనిపించలేదు. ఇంకా నిజంగా థ్యాంక్ యూ నన్ను ఇంటర్వ్యూ నాతో ఇట్లా టైం స్పెండ్ చేసినందుకు. ఇంకా మన వాయిస్ కి థ్యాంక్ యూ. ఇంకా నన్ను ట్రైన్ చేసిన అందరికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. లాస్ట్ క్వశ్చన్, మౌనిక వంశీ మోటేపల్లి రెండిట్లో ఒకటి. ఒక్క నిమిషం మళ్ళీ. ఇందాక ఏఆర్ రెహమాన్ తమన్ అంటే ఏఆర్ రెహమాన్ అన్నావు కదా, అట్లా నిన్ను 2 ఇంటర్వ్యూస్ చేస్తారు కదా. మౌనిక అక్క అన్నావు కదా, ఎస్టర్డేనో డే బిఫోర్ ఎస్టర్డేనో మౌనిక అక్క ఒకళ్ళు చేశారు, వంశీ మోటేపల్లి అని నేను ఒకరిని ఇంటర్వ్యూ చేశాను కదా. ఇద్దరులో ఒకళ్ళనే చూస్ చేసుకు మేమిద్దరమే కాల్ చేసి నేను ఇంటర్వ్యూ అడిగితే సెకండ్ టైం ఎవరికి ఇస్తావు? కష్టంగా ఉంది. త్వరగా చెప్పు. చెప్పావా? లేదు, చెప్పు. షేర్ చేసిన అలా షేర్ ఉండవు మన దగ్గర. ఎక్కువ విషయాలు చెప్పిందంటే మీషోలోనే, కానీ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ అక్క, ఇద్దరు కొలాబరేషన్ చేస్తే బాగుంటుంది. అబ్బా, నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, చదివేది అంతే గాని పాట పాడిపోయావు బాగా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు టైం ఇచ్చి మాట్లాడి పాట పాడినందుకు. చాలా బాగా మనం టైం స్పెండ్ చేసామని అనుకుంటున్నాను. ముందుగా మీ పేరెంట్స్ కి సారీ, టైంలో మీ పాపని చాలా ఇబ్బంది పెడితే లైక్ చాలా టైం తీసుకున్నాను. పడుకుంటావేమో ఈ టైంలో? పడుకుంటావు ఈ టైంలో నువ్వు? ఆల్రెడీ పడుకోనంట. అబ్బా, నీకు సారీ అయితే హోప్ చేసినందుకు. పర్లేదు, ఎవరన్నా అడిగి పాడించుకోవడం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే మంచి మంచి లైవ్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీకు చెప్తున్నా, ముందు ముఖ్యంగా మీకు 11:30కి మళ్ళీ బిగ్ బాస్ మీద షో ఉంది తెలుసా, అది ఆపి నుంచి తీసుకున్నాను నేను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ మీ పేరెంట్స్ టైం. నువ్వు ఎప్పుడు ఇట్లానే ఆనందంగా సంతోషంగా ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా
నీ లైఫ్, నీ ప్యాషన్, నీ ప్రొఫెషన్ అండ్ స్టడీస్ ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా కంటిన్యూస్ గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ మన వాయిస్ వాళ్ళకి ఏమన్నా చెప్తావా, మన వాయిస్ గురించి కానీ నా గురించి కానీ? మన వాయిస్ కి చాలా పెద్ద థ్యాంక్ యూ. అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మన వాయిస్ తోనే కాబట్టి ఎప్పటికీ గుర్తుంటుంది మన వాయిస్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంకా ఎత్తుక్కొని వచ్చినందుకు ఇన్ని విషయాలు షేర్, అంటే నేను ఇంకా ఇంతవరకు ఎవరితో చెప్పని విషయాలు కూడా ఇక్కడ చెప్పాను. ఎవరితో ఇంత షేర్ చేసుకునే ఆపర్చునిటీ రాలేదు నాకు. సో నన్ను ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, పెద్ద థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే కంటిన్యూస్ గా ఎనర్జెటిక్ గా ముందుకు వెళ్ళిపోవాలి. నీకు ఏమైనా ఎనర్జీలో కాస్త ఏమన్నా తక్కువ అనిపించింది అనుకో కాల్ చేయి, నేను కాస్త పంపిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. దిస్ ఈజ్ హర్షశ్రీ. బాగా పాడుతుంది, కొంచెం మాట్లాడుతుంది కూడా, లాజికల్ గా మాట్లాడుతుంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే తనని ఎంకరేజ్ చేయండి అని నేను కోరుకుంటున్నాను, అలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లాగే మన వాయిస్ ని సపోర్ట్ చేయండి. మన వాయిస్ అంటే తెలుసు కదా, ఇది మనందరి వాయిస్, హర్షశ్రీ వాయిస్, వంశీ మోటేపల్లి వాయిస్, ఇంకా చాలా మంది వాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ వంశీ మోటేపల్లి. మళ్ళీ కలుస్తాను. That's it. Signing off. Jai Hind. Thank you, man. Thank you so much. Thank you.